ప్రేమ స్వరూపి అయిన దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. ఈ దినము మనము గెత్సేమనే నుండి గొల్గొతా వరకు అనే అంశం మీద సజీవ వాహిని ఛానల్ ద్వారా మనము గత కొన్ని దినాలుగా దేవుని పరిశుద్ధ నామములో సత్యవాక్యమును గూర్చి ప్రతిరోజు నూతనముగా ప్రభు మాట్లాడుతూ తన యొక్క ఉద్దేశములన్నీ తను ఎందుకు సిలువ మోయవలసి వచ్చింది, ఈ శ్రమల గురించి ఒక్కొక్క అంశమును ఎంతోమంది హతసాక్షులై తమ ప్రాణాలు అర్పించిన విధానం అన్నీ మనము గత కొన్ని దినాలుగా చూసాము. ఈ దినము కూడా ఒక అంశం ద్వారా మనము మాట్లాడుకోవలసి ఉండగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, సర్వశక్తిమంతుడా, ఈ దినము ప్రభా మేము నాయన ధ్యానించబోయే ఈ వాక్యమును నా ప్రభ మా హృదయాలకు, నా ప్రభ ఏ విధముగా అవి మా హృదయాలకు హృదయాలలో పనిచేసిన ఆయన నీ సిలువను గూర్చిన ఈ వార్తను బట్టి ఎంతమంది అయితే ఈ సత్యము నెరిగి ఉన్నారో నా ప్రభ, ఆ సిలువ ఏ విధంగా శక్తిగా ఉన్నదో ఆ అంశాలన్నీ మాకు తెలియజేయటానికి నాయన నీ సిలువలో నాయన ఉన్న సత్యములన్నింటినీ గ్రహించు భాగ్యము మా అందరికీ దయచేసి వీక్షించున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవమని, మాకు కావలసిన ఆత్మీయ మేలులు పరమ నుండి మాకు అనుగ్రహించగలరని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము మనం తీసుకునే అంశమండి, ఈ రోమా సామ్రాజ్యంలో వీళ్లకున్న అధికారం అండి, ఎంత అహంకారయుక్తమైన అధికారం అంటే వాళ్ళు దుష్పాలకులు, దుర్మార్గులు. వాళ్ళకి దయా దాక్షిణ్యం అనేది ఏ మాత్రము కూడా, కనికరము ఇవి ఏవి మానవుల పట్ల ఉండవు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేయటానికి ఏ నేరము ఆయనలో కనిపించలేదు. అయినప్పటికీ కూడా ఆయన చేసిన ఎన్నో మేళ్ళు ఎన్నో విధాలుగా ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రేమ, సమాధానము, కరుణ, వాత్సల్యత, దయ ఇవన్నీ కనబడేలాగున ఆయన ఇవన్నీ నేర్పటానికి మనలో అట్టి ప్రేమ కలిగిన తత్వము, ఒకరినొకరు ప్రేమించుకోవడం కానీ, నీ పొరుగువానిని ప్రేమించాలని కానీ, ఇవన్నీ కూడా ప్రేమ మాటలను ఒకరి ఎడల ఒకరు క్షమాపణ గుణము కలిగి ఉండాలని మేలైన మాటలు బోధిస్తూ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తూ అనేకులను రోగులను బాగు చేస్తూ, గుడ్డివారికి కండ్లిస్తూ, అలాగే కుంటివారిని లేపుతూ, మరణించిన వారికి మరలా జీవము ఇస్తూ ప్రాణం పోసిన దేవాది దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ దేవునిని అసూయ చేతనే ఆ సిలువకు అప్పగించి ఉన్నారన్నమాట. ఎందుకు అసూయ అంటే వారి క్రియలు కరెక్ట్గా లేవు కాబట్టి వారి క్రియలను పరిశీలించుకొనకుండా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ నీతియుక్తమైన మాటలే కానీ, ఆ సత్యమైన మాటలే కానీ వాళ్ళకి ఏమాత్రము రుచించట్లేదు, ఏమాత్రం కూడా వాళ్ళకి అవి నచ్చటం లేదన్నమాట. అంటే మేలనేది వాళ్ళకి ఏమాత్రము ఇష్టం లేదు. లోకంలో ప్రజలందరూ ఏ విధంగా నశించిపోతున్నా, సరియైన మార్గంలో లేకపోయినా వారిని ఆకర్షించుకొని తన మంచి మాటల చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటల చేత, ఆ ప్రేమ చేత ఆకర్షించి వారిని తన శిష్యులుగా చేసుకొని వారి ద్వారా వారికి తన జీవితము ద్వారా అనేకమైన సత్క్రియలు ఏ విధంగా నడుచుకోవాలో అవన్నీ బోధిస్తూ ఆ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా వారిని చేసి అనేక మందిని తన వెంట అనుసరించిన బిడ్డలు చాలామంది యేసయ్యను వెంబడిస్తూ, అంటే చాలామంది యేసయ్యను వెంబడిస్తున్నారు అనే ఆ పగ, ఈర్ష వారిలో ఉండి ఆయన చెప్పిన బోధలేవి వారు రుచించక ఆయన మీద అసూయ చేత ఆయనని సిలువకు అప్పగించారనమాట. ఈ సిలువకు అప్పగించిన సమయములో అక్కడ చాలామంది ఆయనను వెంబడించిన వారున్నారు. అందులో ఒకరు, అంటే ఒక వ్యక్తి, ఆయనే సిలువలో ఎవరైతే ఆయన యొక్క క్రియలన్నింటినీ గమనించారో ఆయన ఎవరంటే ఒక శతాధిపతి. ఆయన పేరు ఇక్కడ ఇవ్వబడలేదండి.
మత్తయి సువార్త 27:54 చదువుతున్నానండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ గెస్తెమనే నుండి స్టార్ట్ అయిన ఈ శ్రమలు, మరి ఇలా సిలువను మోస్తూ తను వీధిలో తిప్పుతూ, మరి ఎక్కడా ఆయనకు న్యాయం జరగలేదండి. కయప అన్న దగ్గర కానీ, అక్కడి నుంచి పిలాతు దగ్గర, ఆ పిలాతు కూడా మరి ఈయన ఏ నేరము చేశాడు, ఈయన దగ్గర ఏ నేరం ఉందని అడిగినప్పుడు ఆ నేరము చెప్పట్లేదు, కానీ సిలువ వేయుడి. అసలు ఎంత భయంకరమైన దుర్మార్గుడైన ఆ దొంగ ఆ బరబ్బాను విడుదల చేయమంటున్నారు, కానీ ఏ నేరము లేకుండా ఏ దోషము లేకుండా మేలు చేయొచ్చు వచ్చిన ఈ వ్యక్తిని మాత్రం తప్పకుండా ఈయననే సిలువ వేయుడు, ఆ రక్తాపరాధం మీదో మా మీద మా పిల్లల మీద ఉండనీయుడు అంటున్నారు, కానీ అయ్యో ఈయన ఏ నేరం చేశాడని సిలువ వేస్తారు అని అక్కడ అడిగిన మనుషులు లేరండి. కొంతమంది మాత్రం ఉన్నారు, కానీ ఎక్కువ మంది యొక్క కేకలే అక్కడ వారి కేకలే నెగ్గినాయి. వారు చెప్పినట్టుగానే మరి పిలాతు కూడా చేతులు కడుక్కోవడము, ఆ సిలువకు అప్పగించడము. మరి అక్కడ అప్పగించినప్పుడు అక్కడ శతాధిపతి ఉన్నారండి. అక్కడ శతాధిపతితో పాటు ఆయనకు కావలి ఉండడానికి అక్కడ సిలువ వరకు, ఆ గెస్తెమనే నుండి గొల్గొతా వరకు వెళ్ళినాక అక్కడ ప్రభువును సిలువ వేయడం అక్కడ జరిగిందనమాట. ఆ సిలువ వేసిన సందర్భంలో అసలు యేసుక్రీస్తు వారు పలికిన మాటలండి, ఎన్ని మాటలో అక్కడ ఆ శతాధిపతి విన్నాడనమాట. ఆ శతాధిపతి ఏమంటున్నాడు, ఆ 7 మాటలని గురించి కూడా అక్కడ ఆ శతాధిపతి విన్నాడనమాట. విని ఇంత ప్రేమ, ఇంత దయ, జాలి చూపిస్తున్నారు, కొట్టువారికి ముఖమును అప్పగిస్తున్నాడు. మరి ఆయన ఉమ్మి వేస్తున్నా, ఇన్ని చేస్తున్నా కూడా వారిని బదులు దూషించట్లేదు. ఇంత ప్రేమ జాలి చూపించే ఇతని ఎడల ఇంత మరి అసూయ చేత వీళ్ళు ఇలా కేకలు వేస్తున్నారు అని అన్నీ కూడా, అంటే అక్కడ నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఈ శతాధిపతి. దేవుని యొక్క సిలువ దగ్గరే కావలి వారు కానీ వీరు కానీ అక్కడే ఉన్నారనమాట. అక్కడ ఏం సంభవించిందంటే, అక్కడ ఆయనను సిలువ వేయగానే అంతకుముందు జరిగిన సంగతులండి. మత్తయి సువార్త 27:50 నుంచి ఒకసారి చూస్తే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అక్కడ ప్రాణం విడవగానే జరిగిన సంగతి ఏంటంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినగటం, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరులు లేచిరి. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి. ఇవన్నింటినీ కూడా 54వ వచనంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు అక్కడ ఆయన మరణం అయినప్పుడండి అదంతా కట్టిక చీకటి కమ్మెను అని ఉందన్నమాట. అక్కడ దేవుడు ఎప్పుడైతే తన ఆత్మను అప్పగించాడో, ఆయన ప్రాణము సిలువలో పోయింది, వెంటనే అక్కడ జరిగిన కార్యములన్నింటినీ వీళ్ళు చూచారన్నమాట. అక్కడ కటిక చీకటి భూమిని కమ్ముకొని ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ చీకటి అంతగా గాఢాంధకార చీకటి కమ్మినప్పుడు, ఏది కనపడకుండా ఉన్నప్పుడు ఒక్కసారి శతాధిపతి ఆ తదుపరి జరిగిన వీటన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఇంత భూమి వణకటమేంటి, బండలు బ్రద్దలవ్వడమేంటి, సమాధులు తెరవబడటమేంటి, ఇవన్నీ కార్యములన్నింటినీ అక్కడ స్వయంగా చూచిన ఈ శతాధిపతి ఆ కటిక చీకటి, మరి 3 గంటల వరకు అక్కడ కటిక చీకటి కమ్మి ఎవ్వరూ కనబడకుండా ఇన్ని గొప్ప సూచక క్రియలు అక్కడ జరిగినండి. ఈ కార్యములన్నింటినీ గమనించిన ఆ శతాధిపతి వెంటనే ఏమంటున్నాడంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అనగలుగుతున్నాడండి. అంటే
ఎవరైనా సమీపముగా ఉండి మరి అన్ని గమనించి మరి సత్యమును తెలుసుకుంటే తప్ప ఎవ్వరి మనోనేత్రాలు వెలిగించబడవు. మరి సత్యమును గ్రహించే అంత సమీపముగా మరి దేవుని యొద్దకు వచ్చిన వారికే, ఆయన క్రియలను ఎరిగిన వారికే ప్రతిదీ తెలియబడుతుందన్నమాట. ఇక్కడ మనం కొన్ని చూద్దామండి. సిలువలో ప్రత్యక్ష సాక్షులు అన్నమాట వీళ్ళు. అయితే ఈ పైన చదివిన మన ఈ వచనాలన్నీ కూడా, ఈ సంఘటన అన్నీ కూడా ఆ మరణకాలమున జరిగిన ఈ సంఘటనలన్నింటినీ శతాధిపతి గమనిస్తున్నాడు కాబట్టి, దగ్గరగా ఉండి ఈ ఆశ్చర్యక్రియలు వీటన్నింటినీ చూచినాడు కాబట్టి ఆ మాట ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అనగలుగుతున్నాడంట. అయితే ఇక్కడ మనము నమ్మవలసింది ఏంటంటే, యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినచో మనము రక్షింపబడతామన్నమాట. అయితే చూడండి, దేవుడు ఈ లోకానికి మరి మానవ స్వరూపిగా యేసుక్రీస్తు వారు మరి తండ్రి పంపిన కుమారునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. అయితే పాపుల కొరకే తన ప్రాణాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మరి కార్చటానికి, ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ భూలోకమునకు వచ్చి ఆ ఘోరమైన ఆ శిలువ మరణమును పొందడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ విధంగా మరి మన కొరకు ఈయన మరి బలియాగం అవ్వడానికి, ఆ దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏ విధంగా యేసుక్రీస్తు వారు మరి పడుతున్న ఈ శ్రమలన్నింటినీ కన్నులారా చూచి ఆయన పడిన వేదన అంతటినీ ఆయన స్టార్టింగ్ నుంచి ఆ శిలువ వరకు, మరణం వరకు శతాధిపతి గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ కలిగిన భూకంపము, అక్కడ కలిగిన కటిక చీకటి కానీ, అక్కడ జరిగిన ఆ బండలు బద్దలవ్వడం కానీ, సమాధులు తెరవబడడం కానీ, ఇవన్నింటినీ గమనించిన తర్వాత వెంటనే ఒక వెలుగు అనేది ఆయనలో వచ్చిందండి. ఆయన హృదయంలో ఉన్న ఆ చీకటి అంతా కూడా తొలగిపోయి నిజముగా ఈయన దేవుని కుమారుడే అని అక్కడ ఉన్న ఆ శతాధిపతి, అక్కడ కావలి వారందరూ కూడా ఈ మాటని చెప్పగలిగారనమాట. అంటే ఇక్కడ మనం ఏమో అనాలంటే, యేసుక్రీస్తుని ఆయన నోటితోనే ఒప్పుకుంటున్నాడండి. ఈయన నిజముగా దేవుని కుమారుడే. యేసుక్రీస్తుని తన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే అతనికి రక్షణ కలుగుతుందని రోమపత్రికలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆయన వెంటనే యేసుక్రీస్తుని అంగీకరించటము, గొప్ప వెలుగు అతని హృదయంలోకి రావడం, అతనిలో ఉన్న ఇంతవరకు ఉన్న ఈ చీకటి, అంటే పాపపు చీకటి తొలగిపోయిందండి. సత్యమును గ్రహించాడనమాట. వాక్య సారాంశము సత్యం అన్నమాట. ఆ సత్యమును గ్రహించలేక నేనే మార్గము, సత్యము, జీవమని యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రారంభించిన ఆ సువార్త ప్రారంభించినప్పటి నుంచి నేనే మార్గమును, సత్యమును, జీవమని ఆయన తన బోధలో చెప్తున్నాడు. తర్వాత ప్రేమను బోధిస్తున్నాడు, సహనమును, మరి క్షమాపణను, ఇవన్నీ బోధిస్తున్నాడు. కానీ మాటకు మాట బదులు దూషింపక మరి ప్రతిదీ సహనముతో ఓర్చుకుంటూ ఇంత ఓరిమిని కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న సుగుణాలండి. యేసుక్రీస్తు వారి సుగుణములన్నింటినీ గమనించిన ఈ శతాధిపతి వెంటనే తన నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకొని హృదయమందు విశ్వసించగానే ఆయన రక్షణ స్వాస్థ్యంలోనికి వచ్చాడు. ఇక్కడ ఒక వాక్యం చదువుతున్నానండి. యోహాను సువార్త 15:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయుడైన సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును, ఆ దేవుని కుమారుడైన, దేవునికి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే. ఇక్కడ ఆయన పలికిన మాట కూడా మత్తయి సువార్త 27:54 ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటే ఆయన యొక్క చీకటి తొలగిపోయిందండి. ఆ భూకంపము రావడము, అక్కడ కటిక చీకటి ఆవరించటము, ఆ చీకటిలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని వాక్యం సెలవిస్తుందన్నమాట. కాబట్టి యథార్థముగా ఈయన ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే సత్యాన్ని చూశాడు, ఆయన యొక్క ఓరిమి చూశాడు. ఆ 7 మాటలు పలికిన మాటలండి ఎంత దయనీయంగా ఉన్నాయండి. అంత సిలువ వేస్తున్నా, అన్ని మాటలు అంటున్నా, ఉమ్మి వేస్తున్నా, బల్లెపు పోట్లు పొడుస్తున్నా, వీపును చీల్చివేస్తున్నారు, కొరడాలతో కొట్టి వీధి సిలువను మోయిస్తున్నారు. ఆ భారమైన సిలువను, బాధాకరమైన
అది ఎంత బాధాకరమైన శిక్ష వేశారండి. ఎంత ఘోరమైన శిక్షకు ఆయనను అప్పగించారు. ఆయనలో ఏ నేరము లేదు, అయినప్పటికీ నేరమేమీ చెయ్యకపోయినను ఆయన నిందారహితుడు అయినప్పటికీ కూడా అన్యాయపు తీర్పునకు యేసుక్రీస్తు ప్రభువారు కొనిపోబడెను అని వాక్యము సెలవిస్తుంది. అంటే ఈ అన్యాయమును సహిస్తున్నాడు అనమాట. ఈ లోకములో జరిగే అన్యాయము సహించుకుంటూ తను మాత్రం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని. తండ్రి చిత్తం ఏంటండి? తండ్రి చిత్తం ఏంటంటే ఎవ్వరునూ నశింపవలదని, ఎవ్వరు కూడా నశించిపోవద్దు, ప్రతి వాళ్ళు రక్షించబడాలి. ప్రతి వారు ఆయన వైపు చూసి, యేసు వైపు చూసి, నా వైపు చూసి రక్షణ పొందుడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఆయన వైపు, ఆయన పడిన శ్రమలే గాని, ఆయన మాట్లాడిన ప్రతి మాట ఏంటండి? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అదేంటి ప్రభువా, వాళ్ళు ఈయనను కొడుతున్నారు, ఉమ్మివేస్తున్నారు, చేదు చిరకనిస్తున్నారు, దూషిస్తున్నారు, నువ్వు దేవుడవైతే దిగిరా, నువ్వు రాజువైతే అని అపహసిస్తున్నారు. ఇన్ని కార్యాలు జరిగిస్తున్నప్పటికీ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఇంత గొప్ప త్యాగము, ఇంత గొప్ప బలియాగము అర్పిస్తున్నాడే ఏంటి ప్రభువా అనేది ప్రతిదీ పరిశీలనగా ఈ శతాధిపతి మరి దేవుని యొక్క సిలువ మోసే ఆ యాత్రలో ప్రతి అడుగు ఆ యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాటని తను సత్యమును గ్రహించాడండి. ఎప్పుడైతే ఆయన హృదయములో ఉన్న ఆ చీకటి, ఆ కటిక చీకటి అక్కడ ఆవరించినప్పటికీ ఈయన హృదయంలో మాత్రము వెలుగు ఉందండి. నీతి సూర్యుడు ఈయన హృదయంలో ఉదయించాడనమాట. ఉదయించగానే దేవునిని ఒప్పుకుంటున్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడే అనగానే ఆయనకు ఏం కలిగింది? యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇప్పుడు మరణము, చీకటి పోయిందండి. మరణకరమైనది ఇప్పుడు ఆయనలో చీకటిది ఏది లేదు. చీకటి ఎంత మాత్రమునూ లేదు. లోకములో వెలుగు వచ్చింది కానీ అనేకులు ఆ వెలుగు యొద్దకు రాలేదు. కానీ ఈ శతాధిపతి అంత సమీపముగా ఆ యేసుక్రీస్తు వారి శ్రమలను గమనిస్తూ ఆయనతో కూడా అడుగులు వేస్తూ పక్కనే సిలువ ప్రక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే ఆయనని మరి గమనించటానికి ఆయన హృదయం తెరిచాడు. ఆయన యొక్క సత్యాన్ని గ్రహించి వెంటనే అక్కడ ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకొని ఆ నిత్య జీవాన్ని ఎరిగాడండి ఈయన శతాధిపతి. దేవునికి మనము ఎంత సమీపముగా ఉంటే అంత సమీపముగా మనము ఆయన పలికిన మాటలే కానీ, ఆయన యొక్క సత్క్రియలే కానీ, ఆయన యొక్క నిజ స్వరూపాన్ని కానీ, ఆయన సత్యము ఎలా అయ్యాడో, మార్గం ఎలా అయ్యాడో, ఆయనలో ఎలాంటి జీవముందో అది గ్రహించటానికి మనం ఆయనకు సమీపముగా వచ్చినట్లయితే మనకు వెంటనే ఆయన యొక్క క్రియలు మనకు విశదమవుతాయన్నమాట. మనము ఎక్కడో దూరముగా ఉండి మనము ఆయనకు సమీపముగా లేకుండా దూరముగా ఉండి వెంబడించినట్లయితే మనం ఆయన యొక్క సత్యాన్ని ఎరుగమన్నమాట. ఇక్కడ యథార్థతను ఎరిగిన వాడై నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నాడనమాట. ఇక్కడ కొలస్సీ 1:13 ఒక మాట ఉందండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క సహవాసములోనికి మనల్ని తీసుకొని వచ్చాడండి. అలాగే మనలని రాజ్య నివాసులుగా చేశాడనమాట. ఇప్పుడు చూడండి, అక్కడ ఈయన నిజముగా దేవుని కుమారుడని ఎక్కడైతే శతాధిపతి ఒప్పుకున్నాడో వెంటనే ఆయన యొక్క అంధకారము తొలగిపోయింది. కొలస్సీలో ఉన్నట్టుగా 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసేసాడు. యేసుక్రీస్తు వారితో సమీపముగా ఉన్నందున ఆయన యొక్క అంధకారం తొలగిపోయిందండి. అక్కడ చీకటి కమ్మగానే అక్కడ జరిగిన క్రియలన్నీ అక్కడ చూచి ఆ భూకంపము, బండలు బద్దలవ్వడము, దేవాలయపు తెర 2గా చీలడము, అక్కడ గాఢాంధకార చీకటిలో ఇవన్నీ జరగగానే ఆయన ప్రాణం పోగానే జరిగిన ఈ గొప్ప కార్యములను చూడగానే ఈయనలో ఉన్న అంధకార సంబంధమైన అధికారము నుండి ఈయన విడుదల పొందాడనమాట. పొంది తాను ప్రేమించిన తన కుమారుని యొద్ద మరి రాజ్య నివాసులుగా చేశాడండి. వెంటనే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాడండి నిజముగా దేవుని కుమారుడని. వెంటనే ఆయన నిత్యత్వం ఏంటో తెలుసుకున్నాడు. మరి ఆయన యొక్క ఆ ఒప్పుకోగానే వెంటనే ఆయన యొక్క మరి
నిత్య రాజ్య నివాసుడిగా ఈయన చేర్చబడ్డాడనమాట. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలండి. మీరు ఎఫెసీయులకు 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వము ఆ శతాధిపతి చీకటిలోనే ఉన్నాడు. అందరితో పాటు ఆ సిలువ వేయడానికి మరి ఆయన యొక్క విలువను గ్రహించలేదు. ఎప్పుడైతే తనకు సమీపంగా ఆ యేసుక్రీస్తు వారి సమీపంగా వెంబడిస్తూ ఆయన యొక్క క్రియలన్నిటినీ గమనించి ఆయన మాటలండి, ముఖ్యంగా ఆ 7 మాటలను వినుట వలన విశ్వాసం కలుగుతుందండి. ఆయన ప్రేమస్వరూపి ఎలా అయ్యాడో, ఆయన కృపాక్షమాపణలు గల దేవుడని, ఆయన కృపాక్షమాపణలు ఏంటి ప్రభువా ఇంత కృప చూపుతున్నాడు, వీరి కొరకు అయ్యా వీరిని జ్ఞాపకం చేసుకో. అక్కడ 2 దొంగలు మరి ఒకడు దీనుడై వేడుకొనగానే మరి ఈ శిక్ష మనకు రావాల్సిందే, కానీ ఆయన ఇంకొక దొంగ ఒప్పుకోవట్లేదు. ఈ శిక్ష మనకు రావాల్సిందే అని ఎక్కడైతే ఇంకొక పక్కనున్న దొంగ ఒప్పుకున్నాడో వెంటనే అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు పరదేశిలో కూడా ఉంటావు అని. అంటే కొందరు సమీపంగా ఉన్నా కూడా వాళ్ళు ఎరగకున్నారు. దేవుని వాక్యం ఇంత సమీపంగా ఎన్ని విధాలుగా వాక్యం వినిపిస్తుందండి. ఎన్నో విధాలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రవక్తలు, సేవకులు, స్వార్థికులు అనేకులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారండి. ఈ సత్యముని గురించి ప్రకటన చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా మరి వినటం లేదు, గ్రహించట్లేదు. వినుట మట్టుకు విందురు కానీ వారు గ్రహింపరు అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప యేసయ్య ప్రేమను ఇంకా ఎరగకుంటే, ఇంకా ఆయన త్యాగాన్ని, బలియాగాన్ని అర్థం చేసుకోకపోతే మరి ఆ పాప క్షమాపణ ఉండదండి. ఎవరికైతే పాప క్షమాపణ కలిగి రక్షణను ఆ స్వాస్థ్యంలోనికి వస్తారో వాళ్ళు ఆ నిత్యత్వంలో దేవుని రాజ్యంలో రాజ్య నివాసులుగా అవుతారనమాట. ఇంకా మనం కిందికి వస్తే అండి, ఇంకా ఆయనతో ఇంకా మనము సమీపముగా ఉన్నట్లయితే ఆయన ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మన ఎడల కనపరుస్తారన్నమాట. ఇక్కడ ఆయనలో ఉన్న ప్రేమ, దయ, క్షమించే గుణము, కరుణా, వాత్సల్యత, సహనము ఇవన్నీ కూడా ఆ శతాధిపతి హృదయంలో నిండిపోయినాయండి. ఇంత గొప్ప విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి మాట్లాడుతున్నారు అని ఒకసారి మళ్ళీ ఆయన పలికిన ప్రతి మాట ఒకసారి 7 మాటలను చూద్దామండి. అంతగా హింసించే వారి కోసం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమనే మొదటి మాట విన్నాడు. తర్వాత నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని 2వ మాట పలుకుతాడండి. అది దొంగతో మాట్లాడతాడనమాట. ఎవరైతే అంగీకరిస్తాడో అక్కడ ఆయన దీనుడై ప్రభువును వేడుకుంటాడో అక్కడ వెంటనే ఆయన నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని అక్కడ విన్న మాటను కూడా ఈ శతాధిపతి అన్ని మాటలు వింటున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పడం అంటే తన తల్లిని అనాథగా విడవకుండా ఆ బాధ్యతను స్వీకరించమని యోహానుతో చెప్పటం అంటే బాధ్యత గల ఒక కుమారునిగా తాను చేయుచున్న ఆ విజ్ఞాపన అవన్నీ కూడా తాను పలుకుతున్న ప్రతి మాటను ఈయన వింటున్నాడు. తర్వాత ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నేల చెయ్యి విడిచితివని అక్కడ పలికిన 4వ మాటని మరి వింటూ ప్రభువా అంటే దేవా ఇక నువ్వు నన్ను చెయ్యి విడిచావు అంటే బాధలకు నన్ను అప్పగించేశావు అని ఆ బాధను భరించడానికి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పలికిన ఆ మాట. తర్వాత దప్పిగొనుచున్నాను అనే మాటను కూడా విన్నారు. తర్వాత సమాప్తమైనదను మాటను కూడా విన్నారు. తర్వాత చివరిగా ఆయన పలికిన మాటను కూడా అక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇలా 7 మాటలు విని తన ఆత్మను ఎవరి కొరకు అప్పగించాడు? ఎవరి కొరకు ఈ త్యాగము అంటే మన కొరకే. అది గ్రహించాడు. నా కొరకే అన్న ఆ సత్యాన్ని గ్రహించిన ఆ శతాధిపతి లోక పాపములు మోయిచున్న ఈ గొర్రెపిల్ల నిజముగా నేను ఇంతవరకు ఎరగనైతిని అనేసి అక్కడ వెంటనే ఈయన నిజముగా దేవుని కుమారుడని అక్కడ ఒప్పుకోవటము జరిగిందనమాట. జరిగిన తర్వాత చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని ఏ విధంగా దేవుని వాక్యము సెలవిచ్చిందో మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు
గొప్ప వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది అని దేవుని దూతలు చీకటిలో నడుచు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూచెదరు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథం 9:2 ప్రకారము మరి ఆ ప్రవచనాలన్నీ నెరవేరడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని మరి గ్రహించాడు. ఆయన కుమారునిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్త ప్రకారము ఆయన ఒక నరునిగా ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు ఏ విధంగా తన ప్రాణాన్ని త్యాగం చేశాడో, ఏ విధంగా మరి బలియాగమైపోయాడో దాన్నంతటినీ కూడా మరి ఆ విషయాలన్నీ కన్నులారా చూచాడు. కన్నులారా చూచాడు. ఆయనకు గొప్ప వెలుగు ప్రకాశించిందండి, గొప్ప వెలుగును. ఇది ఆత్మ సంబంధమైన వెలుగు. అంధకారంలో కూర్చున్న వారికి వెలుగు ప్రకాశించునుగాక. ఆ విధంగా చీకటిలో కూర్చుండిన్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూచిరి. అయితే ఎవరైతే ఆయనకు సమీపముగా వస్తారో ఆయన వెలుగు చూచే ధన్యత వారికి కలుగుతుంది. వారి హృదయాల్లో ఉన్న గాఢాంధకారమైన చీకటి అంటే పాపం అనే చీకటి తొలగిపోయి వారిలో గొప్ప వెలుగు, ఆ వెలుగే సత్యమండి. నేనే మార్గము సత్యం, నేను వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను. వెలుగు మీ మధ్యకు వచ్చింది కానీ చీకటి క్రియలు వాళ్లలో ఉన్నందున చీకటి గ్రహించలేకపోతుందన్నమాట. మరి ఈ చీకటి పోవాలంటే ఆ వెలుగై ఉన్న దేవుని యొద్దకి రావాలి. వాక్యమే వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ త్రోవలో, ఈ యాత్రలో యేసుక్రీస్తు వారి శ్రమల ఈ యాత్రలో ఈయన కూడా నడిచాడు కాబట్టి, ఆ శిలువ పక్కనే నడుస్తున్నాడు కాబట్టి ఆయన త్రోవకు దేవుని వాక్యము, ఆ యేసు క్రీస్తు వారి మాటలు ఎంత వెలుగు చూపించాయంటే తన జీవితంలో ఈయన ధన్యుడైపోయి గొప్ప సాక్షిగా, దేవుని యొక్క సత్య సాక్షిగా ఈయన మరి నిలబడ్డాడండి. అక్కడ ఒప్పుకుంటున్నాను, నోటితో ఒప్పుకుంటున్నాడనమాట. చివరిగా ఒక వచనం చదువుతున్నానండి. 1 యోహాను 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక మాట ఏంటంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అంటే శతాధిపతి చెప్పిన మాటలు సువార్త ఆయన ఒప్పుకున్నాడు కదా, ఈయన నిజముగా దేవుని కుమారుడని నేను ఎరుగుదును, మేము ఎరుగుదుము. నేను ఎరుగుతున్నా ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఇప్పటి వరకు నాకు తెలియలేదు, కానీ గాఢాంధకార చీకటి ఆయన మరణమవ్వగానే ఆ చీకటి ఎలాగ కమ్ముకుందో, భూలోకమందంతటా కటిక చీకటి కమ్ముకొనగానే అక్కడ జరిగిన ఆ క్రియలన్నింటినీ నేను కన్నులారా చూశాను. ఆ భూకంపం, భూమి వణకటమే కానీ బండలు బద్దలవడము, సమాధులు తెరవబడటము, దేవాలయపు తెర చినగడము, ఇవన్నీ ఈ క్రియలన్నింటినీ తను కన్నులారా చూచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పుతున్న సాక్ష్యం ఏంటంటే ఆయనే సిలువకు సాక్షి అండి. ఆ శతాధిపతి ఆయన పేరు కూడా మెన్షన్ చేయలేదు. చాలామంది గొప్ప గొప్ప సత్య సాక్షుల పేర్లు ఎక్కువ ఉండవు, కనబడవండి. కానీ వాళ్ళ యొక్క క్రియలు బయలుపడతాయి, వాళ్ళ యొక్క సత్క్రియలను మనము చూడాలన్నమాట. ఇక్కడ పేరు సంపాదించాలని కాదు, కానీ సత్యమును గ్రహించటంలో ఎంత ఆనందం ఉందో, ఎంత ఇప్పుడు ఆయన నిత్యరాజ్య నివాసులుగా ఆయన చేయబడ్డాడు. ఆయనని ఎరుగుటం ద్వారా, ఆ వెలుగులోనికి రావడం ద్వారా, ఆ వెలుగుని గ్రహించడం ద్వారా నీ వాక్య సారాంశము సత్యము, దేవుని యొక్క వాక్య సారాంశమే సత్యమండి. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు. ఆయన ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమునకు చేరడు. కాబట్టి పరలోక రాజ్యానికి మార్గం ఏంటంటే ఈ సిలువ గుండా తప్ప. వీరు అనేక శ్రమలు అనుభవించి ఆపై పరమునకు చేర్చబడ్డారు అని ఉంటుందండి. అనేక శ్రమలు అనుభవించి మనము పరలోకమునకు చేరవలసి ఉన్నది. అనేక శ్రమలు, దానికి మార్గదర్శిగా మొదట ప్రథమ ఫలముగా ఆ ప్రభువే ఆ సిలువ శ్రమలు భరించి మరణమును పొంది మరలా తిరిగి లేచాడండి. ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో, నేను తిరిగి 3 దినములకు నేను లేస్తాను, ఈ మాటను కూడా వాళ్ళు తప్పుపట్టారు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు, ప్రధానులు, అధికారులు వీళ్ళంతా కూడా ఈ సత్యమును గ్రహించలేదు. 3వ దినమును నేను లేస్తాను అన్న సంగతిని ఆయన ఆత్మ సంబంధముగా ఒక ఉపమాన రీతిగా మరి ఆయన బోధించిన ఆ బోధలేవి కూడా
వాళ్ళ హృదయానికి అంధకార సంబంధమైన ఆ హృదయాలు గ్రహించలేకపోయినా అన్నమాట. హృదయాంధకారం చేత వాళ్ళు నిండుకొని ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సత్యమును వెలుగును వాళ్ళు గ్రహించలేకపోయారనమాట. ఎప్పుడైతే ఈ శతాధిపతి సమీపమున ఉండి ఆ శిలువ మార్గములో ఆయన వేసిన అడుగులలో అడుగులు వేసుకుంటూ ఆయన పలికిన ఆ 7 మాటలని ఎప్పుడైతే హృదయం గ్రహించిందో, అక్కడ జరిగిన ఆ సంఘటనలన్నింటినీ కూడా ఆయన కన్నులారా ఏది చూచాడో దానిని బట్టి ఇవాళ సాక్షిగా ఆయన సాక్షిగా శిలువకు సాక్షిగా, శిలువ సాక్షి అన్నమాట, ఎలా మాట్లాడుతున్నాడో ఈ వచనం అందరం మళ్ళీ చదువుదామండి. 1 యోహాను 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాం. ఇవాళ ఆ శతాధిపతి చెప్పే మాట ఏంటంటే, నేను మీకు తెలియచేస్తున్నాను, నేను చూచాను, నేను ఆయనతో సహవాసంగా ఆయనతో నడిచాను, చూచాను, విన్నాను, ఇప్పుడు మీకు తెలియచేయుచున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? పరదైసులో. ఆయన నిత్యత్వంలో నిత్యరాజ్యంలో సింహాసనాసీనుడై తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆ సింహాసనము మీద మనలను కూడా కూర్చుండబెట్టుటకు మీరు అంతము మట్టుకు సహించిన ఎడల మనము కూడా ఆ శిలువ మార్గము గుండా మరి ప్రయాణించవలసి ఉన్నది. ఆ శిలువని ఎవరి దేవుడు ఏ విధంగా తన సిలువనెత్తుకొని ఎలాగా పోయాడు కూడా ప్రతి వాడు తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి అన్నది. అంటే తన సిలువ అంటే తన యొక్క మరి ఈ లోకంలో వచ్చే శ్రమలే కానీ, నింద, హింస, మరి దూషణ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గము గుండా వెళ్ళారో ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి భరించిన ఆ శ్రమలన్నీ కూడా దేవుని బిడ్డలకు, దేవుని యేసయ్య సాక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తాయి. మనము శ్రమానుభవంకే పుట్టి ఉన్నాము. అయితే ఇవన్నింటిని కూడా ఎరిగిన శతాధిపతి ఇక ఆయనను గూర్చి ఆయనతో సహవాసం అండి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, ఏ విధంగా ఆయన సహవాసంలో ఆయనతో నడిచిన విధానంలో ఆయన ఏ విధంగా ప్రభువుని ఎరిగి ఉన్నారో ఆ ఎరిగిన ఆ శతాధిపతి చెప్పేది ఏంటంటే, దానిని వినిన దానిని మీకును తెలియజెప్పుచున్నాం. ఇప్పుడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకున్నాడో, ఆయన హృదయమందు విశ్వసించాడో ఈయన నిజముగా దేవుని కుమారుడు, అప్పుడే ఆయనకు రక్షణ కలిగిందండి. అప్పుడే నిత్య సత్యమును ఎరిగిన దేవుడిగా ఆయన వెంటనే ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి, పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగునకు సాక్షిగా, ఆ శిలువకు సాక్షిగా ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడనమాట. ఆయన రాజ్య నివాసిగా అయ్యాడనమాట. దేవునికి సమీపంగా నడచడం ద్వారా ఆయన ఇప్పుడు మళ్ళీ చివరిగా అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ నిత్య జీవమును స్వాస్థ్యమును పొందుకున్న ఈ శతాధిపతి మనకు సత్య సాక్షిగా, శిలువ సాక్షిగా మనకు కనిపిస్తున్నాడు. మరి మనము కూడా ఇంకా ఆయనకు సాక్షులముగా మరి జీవించటానికి, మరి ఆయన యొక్క సత్యమును పూర్తిగా గ్రహించటానికి, ఆ గ్రహించే మనస్సు, అందరూ గ్రహించే మనసు, ఆ దేవుని యొక్క శిలువ యొక్క విలువను ఎరగాలండి, ఆ బలియాగమును ఎరగాలి. ఎరిగి ఆయనను అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లయితే, నా రక్షకుడు నా పాపముల నిమిత్తమే ఈ శిలువ మరణం పొందాడు, ఈ శిలువ శ్రమలు అనుభవించాడు, నా దేవుడు నా రక్షణకర్త అని మనము విధేయులమై మనస్ఫూర్తిగా ఆయనను ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యములు, ఆ నిత్య స్వాస్థ్యంలో నిత్య రాజ్య నివాసులుగా మనల్ని కూడా చేయడానికి మనల్ని సిద్ధపరచున్నట్లుగా, ఇంకా నేను మీరు ఇంకా ఎక్కడైనా బలహీనమై ఉన్నామో, ఇంకా ఎక్కడ ఈ సిలువను భరించడానికి ధైర్యం చాలట్లేదా, రాబో కాలంలో ఎట్టి శ్రమనైనా ఓర్చుకుంటాను, నా దేవుడు ముందుగా నాకు ఈ మార్గమును సరళం చేశాడు, ఈ మార్గము సత్యము జీవమై ఉన్న ఈ దేవుని మార్గంలో నేను కూడా నడుస్తాను, నా ప్రతి వాడు తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. కాబట్టి శతాధిపతి ఏ విధంగా సాక్ష్యం పలుకుతున్నాడో, ఆయనను ఎరిగిన విషయాలు ఏ విధంగా లోకానికి తెలియజేస్తున్నాడో, శిలువ సాక్షిగా ఉన్నాడో, మనందరం కూడా అట్లా సాక్షులమై అనేకులము మనము
ఆ సిలువ దృశ్యాన్ని మనసులో పెట్టుకొని ఆ సిలువను మొయ్యవలసి ఉన్నది. కాబట్టి సత్యమును ఎరిగిన ఇతనిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ సత్యం నాకు కావాలి, ఈ సత్యము నేను ఎరిగిన దానని ఎరిగిన వాడనై, ప్రభువా సత్యవంతుడైన యేసయ్య నిన్నెరుగుటయే నిత్య జీవం, ఆ నిత్య జీవంలో నాయనా నేను కూడా పాలు పొందాలి, ఆ రాజ్య నివాసులతో నేను ఉండాలి. నీవు కూర్చుండి చోట నన్ను కూర్చుండబెడతావని నీవు మాట ఇచ్చిన దేవుడవు నాయన. నీవు నన్ను విడవవు ఎడబాయమని ఆయన పాదములు పట్టుకొని ఈ సిలువ ఈ 40 దినముల ఈ యూట్యూబ్ ఛానల్ సజీవ వాహిని ఛానల్ ద్వారా వెలువడే ఈ ప్రతి దినవాక్యం అండి ఎంతో బలవర్ధకంగా ఒక్కొక్కళ్ళకి బలమునిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఇట్టి బలమైన వాక్యము మనకు ఈ ఛానల్ ద్వారా డాక్టర్ ప్రవీణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ మరి ఆత్మ సంబంధముగా జనులకు వినిపించాలని, అనేకులు రక్షణలోనికి రావాలని, సత్యము నెరగాలని ఈ 40 దినాల ఈ 40 దినాల ఈ ప్రసంగాలు మరి ప్రతిరోజు వెలువడే ఈ వాక్య సత్యములను గ్రహించటానికి అందరము ప్రార్థించుకుందాము. అలాగే సిలువను గూర్చిన వార్త రక్షణ లేని వారికి ఎంత వెరితనంగా ఉందో, మనకైతే అది దేవుని శక్తి. మరి అది వెరితనముగా భావించకుండా ఎవరైతే ఆ దేవుని శక్తిని కోరుకుంటారో, ఆయన యొక్క శక్తి నాకు కావాలి, నీ సిలువ శక్తి నాకు కావాలి ప్రభువా, ఈ లోకంలో ఉన్న ఈ ప్రేమ తత్వం లేదు నాయన, దుర్మార్గత దుష్టత్వము నాయన, భయంకరమైన పాపము నా ప్రభువా మరి ఈ విధంగా ఉన్నది నాయన. ఈ వైలెన్స్ ఇవన్నీ నాయన, నువ్వు ఈ వైలెన్స్ ఎంత ఉన్నా దేవుడు సైలెన్స్గానే ఉన్నాడండి, సైలెంట్గా తను సిలువ మోసాడు. కాబట్టి మనము నిజముగా లోకంలో జరిగే ఎన్నో అన్యాయ క్రియలు మనం చూస్తున్నాం, కానీ మనం సైలెంట్గా ఉంటున్నామంటే కారణము వాళ్ళకి అర్థం కావట్లేదండి. మరి ఈ వైలెంట్ ద్వారా రక్షణ రాదు అని ప్రతి సత్యవంతుడు ఎరుగుతున్నాడు. కాబట్టే సత్య సాక్షులందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. అదేవిధంగా దేవుని చూస్తూ మనం నేర్చుకున్న ఇవన్నీ కూడా మరి ఎవరైతే దేవుని సిలువను ఎత్తుకొని నడుస్తున్నారో వారందరూ కూడా ధన్యులని ఎరుగుదము. మరి శతాధిపతి యొక్క జీవితము మనందరి జీవితంలో అట్టి సాక్షిగా మనం బలమైన సాక్షులుగా ఉండాలని ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా రక్షక, ఇంతవరకు మాకు తోడుగా ఉండి నా ప్రభ మరి శతాధిపతి ఏ విధంగా ప్రభ ఆ గాఢాంధకారమైన చీకటి లోకంలో కమ్మినప్పుడు ఆయనలో నీ వెలుగు ఏ విధంగా ప్రకాశించబడ్డదో నా ప్రభ, ఆయన నీ వెలుగును ఎలా తెలుసుకున్నాడో నాయన, అక్కడ జరిగిన నాయన సంఘటనలన్నీ కూడా ఎలా మనసులో పెట్టుకొని నా ప్రభ ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. తాను ఒప్పుకోనగానే ప్రభ మరి ఆయన రక్షణైన స్వాస్థ్యంలోనికి వచ్చి నా ప్రభ నిన్ను ఎరుగుటయే నిత్య జీవమని తెలుసుకున్న ఆ బిడ్డను బట్టి స్తోత్రాలు ప్రభ. ఇంకా ప్రభ ఈ లోకంలో నాయన ఆ నిత్య రాజ్యమును గూర్చిన మరి సత్యములను ఎరుగకుండా ఎంతమంది ఇంకా నాయన అంధకారంలో ఉన్నారో ప్రభ. అంధకారంలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు ప్రకాశించనని సెలవిచ్చినారు ప్రభ. ఆ వెలుగు యొద్దకు ప్రతి ఒక్కరూ వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని మీరే నా ప్రభ మీ శిలువ ద్వారా ఆకర్షించుకోండి ప్రభ. మీ కృపను నాయన అందరికీ అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకు మీకు వేవేల స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.